పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జనవరి 16వ తారీఖు మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు మరలా కఫర్నాము చేరెను. ఆయన ఇంటి యొద్ద ఉన్నాడని విని జనులు అచ్చటకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆ ఇంటి ముంగిట కూడా జనులు క్రిక్కిరిసి ఉండిరి. యేసు వారికి వాక్కును బోధించుచుండగా కొందరు ఒక పక్షవాత రోగిని నలుగురి సహాయముతో మోసుకొని వచ్చిరి. కాని జనులు క్రిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయిరి. అందుచే వారు ఆయన ఉన్న చోటుకు పైన ఇంటి కప్పును తీసి పడకతో ఆ పక్షవాత రోగిని దించిరి. వారి విశ్వాసమును చూచిన యేసు పక్షవాత రోగితో, కుమారా, నీ పాపములు క్షమింపబడినవి అనెను. అందుకు అచటనున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడెందుకు ఇట్లు చెప్పుచున్నాడు? ఇతడు దేవదూషణము చేయుచున్నాడు. దేవుడు తప్ప మరెవరూ పాపములను క్షమింపగలరు అని లోలోన తర్కించుకొనసాగిరి. యేసు ఆత్మయందు వారి ఆలోచనలు గ్రహించి వారితో, మీ హృదయములలో ఇట్లేల తలంచుచున్నారు? ఏది సులభతరము, పక్షవాత రోగితో నీ పాపములు క్షమింపబడినవనుటయా, లేక లేచి నీ పడకనెత్తుకొని పొమ్మనుటయా? మనుష్య కుమారునకు ఈ లోకములో పాపములను క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును అని పక్షవాత రోగితో, నీవు లేచి నీ పడకనెత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని పలికెను. వెంటనే వాడు లేచి అందరి ఎదుట తన పడకనెత్తుకొని వెళ్ళిపోయెను. దానిని చూచిన అచటి ప్రజలు అందరూ ఆశ్చర్యపడిరి. ఇట్టివి మనము ఎన్నడూనూ చూడలేదు అని దేవుణ్ణి స్తుతించిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.